సో ఇంతవరకు ఇవన్నీ CSS టైప్స్, కామెంట్స్, కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఇమేజెస్, divs, క్లాసెస్, ఐడీస్, CSS సమ్ సెలెక్టర్స్ కొన్ని చెప్పాము, కొన్ని కవర్ చేసి. నెక్స్ట్ వచ్చేసి CSS బార్డర్స్ అన్నమాట. సో ఫస్ట్ ఈ బార్డర్స్ ఎలాంటి కేసెస్ లో వాడతాం, మార్జిన్ ఎలాంటి కేసెస్ లో వాడతాం, ప్యాడింగ్ ఎలాంటి కేసెస్ లో వాడతాం చూద్దాం. సో ఎక్కడైనా సరే మనకు ఒక కంటెంట్ ఉంది, సమ్ కంటెంట్ అనుకో. కంటెంట్ చుట్టూ ఒక లైన్ ఇవ్వడానికి బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్స్ ఓన్లీ లైన్ లాగే కాదు, సో డిఫరెంట్ లాగా ఉంటాయి. డాటర్స్ లో ఉండొచ్చు, అండ్ ఇంకా ఈ థిక్ లైన్ లో ఉండొచ్చు, అసలు బార్డర్ లేకపోవచ్చు, ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఈ కంటెంట్ కి ఈ బార్డర్ కి మధ్యలో స్పేసింగ్ ఉంది కదా, ఈ స్పేసింగ్ ఏమంటారంటే ప్యాడింగ్ అంటారు. ఇంకా ఇక్కడ బార్డర్ అవుట్ సైడ్ లో మనకి స్పేసింగ్ వచ్చేదాన్ని మార్జిన్ అంటారు. కంటెంట్ కి బార్డర్ కి మిడిల్ లో స్పేసింగ్ ని ప్యాడింగ్ అంటారు, అండ్ బార్డర్ అవుట్ సైడ్ లో మనకి స్పేసింగ్ రావడాన్ని మార్జిన్ అంటారు. సో ఈ 1 by 1 చూద్దాం ఒకసారి ఎలా అనేసి. ఫస్ట్ బార్డర్ గురించి చూద్దాం. నేను జస్ట్ ఒక div తీసుకున్నాను, అది క్లాస్ నేమ్స్ ఇద్దాం. div1, div2 అనేసి 2 తీసుకున్నాను. డాట్ div1, నేను div2కి నేను అప్లై చేస్తాను బార్డర్. ఇది బార్డర్ లేనిది, ఇది బార్డర్ ఉండేది అనమాట. ఇప్పుడు నేను రాసేదాన్ని. ఇప్పుడు బార్డర్ రాయాలి అంటే బార్డర్ కి మెయిన్ గా బార్డర్ స్టైల్ కావాలి, రిక్వైర్డ్ అంట. బార్డర్ స్టైల్ అనేసి నువ్వు ఇస్తేనే నాకు దానికి బార్డర్ వస్తుంది అనమాట. సో బార్డర్ స్టైల్ అంటే అది ఎలా ఉండాలి, సాలిడ్ అంటే లైన్ గా ఉండాలన్నా, డాటెడ్ గా ఉండాలన్నా, డాషెడ్ గా ఉండాలన్నా, ఏంటి అనేసి మొత్తం అన్ని ఉంటాయి. సో నేను సాలిడ్ తీసుకున్నాను. సాలిడ్ అంటే లైన్ అనమాట ఇది. సో బార్డర్ స్టైల్ లైన్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో కలర్ వైట్ ఇవ్వడం వల్ల నీకు అది కనపడలేదు. సో నేను కలర్ అనేసి నేను మార్చేస్తున్నా, ఎందుకంటే బార్డర్ ఒక ఫాంట్ టైపే అనమాట. నువ్వు ఇక్కడ వైట్ ఇవ్వడం వల్ల కూడా అది కనపడదు. ఇప్పుడు చూడు, బార్డర్ స్టైల్ సాలిడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, దీనికి బార్డర్ లేదు, నేను తీసుకోలేదు. దీనికి చూడు బార్డర్ బ్లాక్ కలర్ వచ్చింది. సో డిఫాల్ట్ గా దానికి కలర్ ఏంటంటే బ్లాక్ కలర్ ఉంటుంది. సో డిఫాల్ట్ గా దానికి 1 పిక్సెల్ 5 పిక్సెల్ తీసుకుంటారు విడ్త్ అనేది. సో అది ఎలా ఉండాలనేసి ఇస్తేనే నీకు ఆ బార్డర్ అనేది కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు బార్డర్ విడ్త్ నువ్వు ఇచ్చుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు బార్డర్ విడ్త్ అనే ప్రాపర్టీ వాడతావు, అంటే సైజ్ ఇవ్వాలి. బార్డర్ ఒక 5 పిక్సెల్ ఇస్తాను. ఫైవ్ పిక్సెల్ అన్నమాట. అదే కనుక బార్డర్ కి కలర్ కూడా కావాలనుకుంటున్నాను. బార్డర్ కలర్ COLOR అన్నమాట. COLOUR కాదు, ఇప్పుడు ఎల్లో. సరే ఇప్పుడు చూద్దాం. నాకు ఎల్లో బదులు ఏం కనిపిస్తుంది, రెడ్ ఇస్తుంది. బార్డర్ ఇవ్వడం మనకి ఎలాంటి బార్డర్స్ మనం చూసాం. ఇప్పుడు ఈ బార్డర్స్ అంటే బార్డర్ స్టైల్ సాలిడ్ అనేసి ఇవ్వగానే అన్ని సైజ్ లో వచ్చింది, ఈ టాప్ లో అండ్ రైట్ లో బాటమ్ లో ఇక్కడ. సో ఇప్పుడు దానికి ఏమేమి అప్లై అనేది చూసుకోవాలి అంటే దీని మీదకి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ div2 మీదకి వెళ్ళండి. div2కే కదా మనం రాసిన కలర్స్, అదే స్టైల్స్ ఏదైనా సరే. ఇక్కడ చూడండి బార్డర్ స్టైల్ సాలిడ్, ఇక్కడ చూడండి యారో వచ్చింది. ఇప్పుడు ఇది ఒకటి ఇవ్వడం వల్ల మనకి ఏమేమి అప్లై అయినాయి చూడండి. ఈ ఒక్క మీనింగ్ మనకి ఏంటి అంటే ఇలా అని రాసుకోవచ్చు మనకు.
ఇది కామెంట్స్ అన్నమాట, సిఎస్ఎస్ కామెంట్స్. ఇవి మనకు డిస్‌ప్లే అవ్వవు ఇలా రాస్తే. వీటి మధ్యలో ఉండే కంటెంట్ మొత్తం మనకు డిస్‌ప్లే అవ్వదు. ఇప్పుడు ఈ బోర్డర్ స్టైల్‌ని ఇలా రాసుకోవచ్చు. బోర్డర్ టాప్ స్టైల్ సాలిడ్, బోర్డర్ రైట్ స్టైల్ సాలిడ్, బోర్డర్ బాటమ్ స్టైల్ సాలిడ్, బోర్డర్ లెఫ్ట్ స్టైల్ సాలిడ్. మనకి ఏదైనా ఒకటే బార్డర్ కావాలనేసి అనుకుంటే ఆ బార్డర్ మనం రాసుకోవచ్చు. ఇంకో బార్డర్ మనకు వద్దు అనుకుంటే అది రాయకపోయినా నో ప్రాబ్లమ్ అన్నమాట. ఇప్పుడు బార్డర్ టాప్ స్టైల్ రైట్ స్టైల్ మారిస్తే అక్కడ కూడా మారుతుంది. ఆడ మారిపోతుంది. అందుకే ఇప్పుడు ఇది ఒక వే. ఇదే అంటే మొత్తం అన్ని అప్లై అవుతది. మొత్తం అన్నిటికి అప్లై అవ్వాలంటే ఇవన్నీ అప్లై చేయాలి. అదే గనక ఇప్పుడు మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. దేని గురించి? బార్డర్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బార్డర్ ఎలా ఇవ్వాలనేసి చూశారు కదా! ఇప్పుడు బార్డర్ స్టైల్ గురించి చూద్దాం. ఇప్పుడు దీనికి కూడా అంతే. ఇప్పుడు విడ్త్‌కి కూడా మనకి ఇట్లాగే అప్లై అయ్యుంటది. బార్డర్ టాప్ విడ్త్, రైట్ విడ్త్, బాటమ్ విడ్త్, లెఫ్ట్ విడ్త్. ఇవే చూడండి. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. సో, ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు స్టార్ట్ అయ్యేది ఏందంటే ఓకే అండి. ఇప్పుడు ఏదైనా సరే బార్డర్ 1 పిక్సెల్ అనేసి ఇచ్చాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదంటే టాప్ నుంచే స్టార్ట్ అవుతది. బార్డర్ టాప్ స్టైల్, బార్డర్ టాప్ కలర్, బార్డర్ టాప్ విడ్త్ ఏదైనా సరే ఫస్ట్ టాపే తీసుకుంటాం. మళ్ళీ తర్వాత రైట్, మళ్ళీ తర్వాత బాటమ్, మళ్ళీ తర్వాత లెఫ్ట్. సో, ఇలా తీసుకుంటారన్నమాట మనకి. క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఫస్ట్ ఇది స్టార్టింగ్ వచ్చేసి టాప్ అన్నమాట మనం తీసుకునేది. ఓకేనా? సేమ్ లైక్ ఇప్పుడు ఇంకో మెథడ్ చెప్తాను. బార్డర్ స్టైల్ గురించి. ఇప్పుడు కంప్లీట్‌గా బార్డర్ స్టైల్ గురించి చూసుకుందాం. ఇప్పుడు నేను బార్డర్ స్టైల్ తీసుకుంటున్నా కాబట్టి ఇవన్నీ నేను ఒకటే తీసుకుంటున్నా. ఈ బార్డర్ స్టైల్‌ని కింద పెట్టేసుకొని దాని గురించి స్టార్ట్ చేస్తాను. బార్డర్ స్టైల్ మనం ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ సింగిల్ లైన్ కామెంట్ అంటే నేనేం చెప్పాను? సింగిల్ లైన్. ఇలా లైన్స్ ఇస్తే సింగిల్ లైన్ కామెంట్ అంటే అది మనకు డిస్‌ప్లే అవుతుంది. బార్డర్ టాప్ స్టైల్ సాలిడ్. ఇక్కడ డాటెడ్, డబుల్, డాష్. సో, ఇలా ఇచ్చాను. సో, 4 వాడికి 4 డిఫరెంట్‌గా ఇచ్చాను. ఇప్పుడు 4 డిఫరెంట్‌గా ఇస్తే ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. వచ్చిందా లేదా అనేది. చూడండి. ఇది సాలిడ్, ఇది డాటెడ్, ఇది కిందకల్లా మనకొచ్చి రాలేదు. డబుల్, డబుల్ అన్నమాట. ఇక్కడ చూడండి డబుల్ లైన్ వచ్చింది మన కింద. జూమ్ చేసుకుంటే మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది డబుల్ లైన్స్ వచ్చింది, డాటెడ్ వచ్చింది, ఈడ డాష్డ్ వచ్చింది, ఇది సాలిడ్ వచ్చింది. సో, ఏదైతే మనం రాసామో దానికి వచ్చిందన్నమాట మనకి. ఏదైతే మనకు రాయకూడదో అది రాదు. కాబట్టి నన్ పెట్టేయండి. ఇప్పుడు నన్ లేకపోయినా లేకపోతే ఈ వాల్యూ ఇవ్వకపోయినా సరే మనకు రాదు అవుట్‌పుట్. నన్. బార్డర్ రైట్ స్టైల్ నన్ అనేసి పెడితే సో, రైట్ మనకు రాదు. అది దేనికైతే వద్దనుకుంటో దానికి ఇలా పెట్టేసుకోవచ్చు. సో, ఇది వన్ మెథడ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మెథడ్. బార్డర్ స్టైల్. ఇక్కడేంటంటే 4 వాల్యూస్ తీసుకుంటాం. సపోజ్ ఇవే తీసుకున్నాం 4 వాల్యూస్. నేను ఫస్ట్ సాలిడ్ తీసుకోకుండా ఇంకోటి తీసుకుంటున్నా. డాటెడ్, డబుల్, స్పేస్ ఇవ్వాలంటే ఒక్కొక్క వాల్యూకి. సాలిడ్. ఇలా తీసుకున్నా. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఫస్ట్ వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తా అంటే టాప్. సెకండ్ వాల్యూ రైట్. థర్డ్ వాల్యూ బాటమ్. ఫోర్త్ వాల్యూ లెఫ్ట్.
లెఫ్ట్. సో ఇది ఆర్డర్, ఈ ఆర్డర్ ప్రకారమే తీసుకుంటుంది అనమాట. అవుట్పుట్ చూద్దాం. స్లాబ్ పై జరగదు. డాటెడ్, డాష్డ్, అది డబుల్, డాష్డ్ అండ్ సాలిడ్ ఉంది. ఓకేనా? ఇది 4 వాల్యూస్ ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు అండ్ ఇలా తీసుకోవచ్చు అండ్ ఇలా తీసుకోవచ్చు. డిఫరెంట్ కావాలంటే ఇలా తీసుకోవాలి అండ్ సింగిల్ కావాలంటే ఇలా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నేను కామెంట్ పెడతాను. కామెంట్ పెట్టకుండా ఏం కాదు, ఎందుకంటే ఏదైతే తరువాత లాస్ట్ లో మనకి డిస్ప్లే అవుతుంది కామన్ ప్రాపర్టీస్, అదే మనకు ఫైనల్ అవుట్పుట్ అనమాట. కానీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి నేను కామెంట్ లో పెడుతున్నాను. డబుల్ డాష్ అంటే కామెంట్ లో పెడుతున్నాను. ఇప్పుడు నేను 3 వాల్యూసే తీసుకుంటున్నాను. 3 వాల్యూస్ తీసుకుంటే దేనికి అప్లై అవుతుంది అంటే, ఫస్ట్ వాల్యూ ఏంటంటే టాప్ అనమాట, సెకండ్ వాల్యూ ఏంటంటే రైట్ టు లెఫ్ట్. రైట్ టు లెఫ్ట్ కి సెకండ్ వాల్యూ అప్లై అవుతుంది. ఓకేనా? అండ్ బాటమ్ కి వచ్చేసి సాలిడ్. ఇప్పుడు చూడండి, టాప్ డాటెడ్, బాటమ్ సాలిడ్, రైట్ లెఫ్ట్ చూడండి ఒకటే ఉంది. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనకి 3 వాల్యూస్ వచ్చాయి అంటే, ఈ 3 వాల్యూస్ ఎలా అంటే టాప్, లెఫ్ట్ రైట్, బాటమ్. ఈ లెఫ్ట్ రైట్ కి సెకండ్ వాల్యూ తీసుకుంటాం. సేమ్ అలాగే మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. కామెంట్ పెడుతున్నా, కామెంట్ పెట్టిన ఏం కాదు, మనకి లాస్ట్ లో ఏదైతే ఉందో అదే వస్తుంది. సో డాటెడ్ సాలిడ్, డాట్ సాలిడ్ 2 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ ఏంటంటే టాప్ బాటమ్. టాప్ బాటమ్ కి ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్. ఓకేనా? ఒకసారి అవుట్పుట్ చూడండి, టాప్ బాటమ్ అండ్ రైట్ టు లెఫ్ట్. అదే కనుక ఒక వాల్యూ ఉంటే ఇంకా 4 సైడ్స్. ఇందాక అది చెప్పింది నేను. సింగిల్ వాల్యూ ఇచ్చిందంటే అన్ని సైడ్స్ అన్నమాట. ఓకేనా? సింగిల్ ఒక వాల్యూనే ఇచ్చామంటే ఆల్ సైడ్స్ కి అదే అప్లై అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు దీంట్లో రాసుకోవచ్చు మనకి ఏదైనా సరే. ఇప్పుడు కలర్ రాయొచ్చు. ఇప్పుడు టెక్స్ట్ కలర్ మనం రాసాము అంటే ఆ కలర్ వైట్ లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బార్డర్ కలర్ ఇచ్చేసాం. బార్డర్ కలర్ ఇవ్వకనే ఉంటే నీకు ఆ కలర్ అనేది దీనికి గాని అప్లై అవుతుంది మనకి, బార్డర్ కలర్ కి. ఓకేనా? అర్థమైందా? కలర్ ఇప్పుడు మీరు బార్డర్ కలర్ అప్లై చేయకుండా కలర్ వైట్ అనేసి అప్లై చేశారు అనుకోండి, ఆ బార్డర్ కూడా వైట్ కలర్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి కనపడదు అనమాట, ఏంది బార్డర్ రాలేదనేసి అనుకుంటారు. మనకి రిక్వైర్డ్ ఒక బార్డర్ స్టైల్ అనేసి మీరు ఇచ్చారు అంటే బార్డర్ వచ్చేస్తుంది. డిఫాల్ట్ కలర్ ఏముందంటే బ్లాక్ ఉంటుంది. ఆ కలర్ నువ్వు కలర్ అనే ప్రాపర్టీ నువ్వు ఇట్లా వాడావు అంటే ఆ బ్లాక్ కాస్త వైట్ లైక్ వచ్చేస్తుంది. వైట్ అనేసి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ మనకి ఏం కనిపిస్తుంది, బార్డర్. అదే కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ వేరే కలర్ ఉంటే అప్పుడు మనకు బార్డర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ బార్డర్ గురించి అర్థమైందా కంప్లీట్ గా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఇప్పుడు ఈ కలర్ ఇంకో వైట్ కాకుండా ఇంకో కలర్ ఇస్తే బార్డర్ కలర్ అవుతుందా? అర్థం కాలేదు. ఇప్పుడు కలర్ వైట్ అని ఇచ్చావు కదా. అదే ఓన్లీ టెక్స్ట్ కలర్ ఇది. అదే టెక్స్ట్ కలర్ ఇది. టెక్స్ట్ కే. ఇప్పుడు నీవు బార్డర్ కలర్ యూజ్ చేయనప్పుడు మాత్రమే అది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడు, నువ్వు తీసుకోలేదు, ఒక రెడ్ తీసుకుంటున్నావు, ఇది రెడ్ అది రెడ్, సపోజ్ రెడ్ అదే కాబట్టి గ్రీన్ ఇస్తాను నీకు తెలియడానికి. గ్రీన్ ఇచ్చాను చూడండి, అది గ్రీన్ వస్తుంది, ఇది గ్రీన్ వచ్చింది, అన్నిటి గ్రీన్ వస్తుంది అనమాట. సో అందుకోసం అనేసి మనకు బార్డర్ కలర్ అనేది డెఫినెట్ గా ఇవ్వాలి. బార్డర్ కలర్ అనేసి ఇస్తేనే మనకు కలర్ అనేది మారినా సరే మనకు ఎఫెక్ట్ కనిపించింది. ఓకేనా? ఇప్పుడు సేమ్ లైక్ ఇప్పుడు ఎలాగైతే మనం స్టైల్ గురించి టాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశామో, ఈ బార్డర్ విడ్త్ గానే అంతే అండ్ బార్డర్ కలర్ కూడా అంతే. దీనికి కూడా ఇన్ని వాల్యూస్ ఉంటాయి, దీనికి కూడా ఇన్ని వాల్యూస్ ఉంటాయి. ఇలాగే ఇవ్వాలి. రాస్తారా లేకపోతే చెప్పమంటారా? బార్డర్ స్టైల్ సేమ్ బార్డర్ స్టైల్ బదులు బార్డర్ విడ్త్ అని పెడతారు. దానికి 4 వాల్యూస్ ఉంటాయి, 20 గానీ 30 గానీ లేదా 5 గానీ 15 గానీ అలా ఇచ్చుకుంటారు. 3 వాల్యూస్ వచ్చినప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్, బాటమ్, 2 వాల్యూస్ వచ్చినప్పుడు టాప్ బాటమ్, 1 వాల్యూ వచ్చి సేమ్ కాన్సెప్ట్. ఓకేనా? సేమ్ కలర్ కూడా అంతే. కలర్ కూడా వచ్చేసి నీకు 4 వాల్యూస్ ఇచ్చినప్పుడు
4 వాల్యూస్. Four ఫస్ట్ values. టాప్, మళ్ళీ తర్వాత రైట్, మళ్ళీ బాటమ్, Bottom, లెఫ్ట్. అదే కానీ 2 వాల్యూస్ ఉన్నప్పుడు టాప్, Two బాటమ్, bottom. రైట్, లెఫ్ట్. అదే కానీ ఒక సింగిల్ కలర్ ఇచ్చినప్పుడు 4. ఓన్లీ 4 సైడ్స్. ఓకేనా? కలర్ కూడా సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అన్నమాట. బార్డర్‌కి నీకు ఒకటే కలర్ ఉంది. ఒకటే విడ్త్ ఉంది. ఒకటే స్టైల్ ఇవ్వాలి. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ బార్డర్ అన్నమాట. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ గ్రీన్, బ్లూ, రెడ్ ఏమిద్దాం? స్కై బ్లూ ఇద్దాం. ఈ నేమ్ బదులు నువ్వు ఆర్‌జీబీలో రాయొచ్చు, హెక్సాగోనల్ రాయొచ్చు, ఏమని రాసుకోవచ్చు అక్కడ. సో మెథడ్ మాత్రం నేను ఏందంటే జస్ట్ టెస్టింగ్ కోసం చెప్తున్నా కాబట్టి నేమే యూజ్ చేస్తున్నాను. మీరు ఆర్‌జీబీలో రాయొచ్చు, లేదా హెక్సాగోనల్ రాయొచ్చు, ఏదైనా సరే ఇక్కడ వాల్యూ రాయొచ్చు. ఇక్కడ స్పేస్‌తో మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఆర్డర్ ఇదే కాదు. ఈ స్కై బ్లూ స్టార్టింగ్ ఉండొచ్చు, 5 పిక్సెల్ ఇక్కడ ఉండొచ్చు, సాలిడ్ ఇది ఉండొచ్చు. ఇట్లా ఆర్డర్ ఏదైనా మిస్ అవ్వచ్చు. మన దగ్గర సింగిల్ అంటే అన్నిటికి ఒకటే ఉంది. 5 పిక్సెల్ విడ్త్ అండ్ ఒకటే స్టైల్, ఒకటే కలర్ ఉంది అనేసి అనుకుంటే ఇలా ఇచ్చేయచ్చు. Which is solid, sky blue. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. చూడండి. స్కై బ్లూ అండ్ ఇట్లా. ఒకటే కలర్ అండ్ ఒకటే విడ్త్ అండ్ ఒకటే. అంటే అన్నిటికి డిఫరెంట్‌గా కాకుండా ఒకటి ఇలాగే మనకుంటే ఇలా. ఓకేనా? అర్థమైందా? అదే గనక సింగిల్ బార్డర్‌కి ఇవ్వాలి. అంటే లెఫ్ట్ సైడ్‌లోనివ్వాలి, టాప్ సైడ్‌లోనివ్వాలి, బాటమ్ సైడ్‌లోనివ్వాలి. సో దీన్ని ఇంకోలాగా కూడా వచ్చింటది చూడండి అవుట్‌పుట్. టాప్ కలర్, టాప్ స్టైల్, టాప్ విడ్త్. రైట్ కలర్, రైట్ స్టైల్, రైట్ విడ్త్. ఇట్లాగా. Bottom color. ఇలానే దీనికి కూడా వచ్చేసి బార్డర్ టాప్, బార్డర్ రైట్, బార్డర్ బాటమ్, బార్డర్ లెఫ్ట్. దీని మీనింగ్. సో బార్డర్ టాప్ కదే అండ్ బార్డర్ బాటమ్ రైట్ కదే, బాటమ్ కదే లెఫ్ట్ కదే. సో దాని యాక్చువల్ మీనింగ్ ఇదన్నమాట. సో నీకు ఓన్లీ ఒక సైడే కావాలనుకుంటున్నావు. ఇది నేను కామెంట్ పెడుతున్నా. ఇప్పుడు నీకు ఓన్లీ ఒక సైడే కావాలనుకుంటున్నావు. లెఫ్ట్ సైడే నీకు కావాలనుకుంటున్నావు. అప్పుడు ఏం రాస్తావు? దీని లోపలనే వేయాలి ఇది. దీని లోపలే మొత్తం అంతా ఉండాలి. ఈ div 2 లోపలే ఉండాలి మొత్తం. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను రాసిన div 2 లోపలే రాశా కాబట్టి దీని లోపలే ఉండాలి. ఇప్పుడు బార్డర్ లెఫ్ట్ 5 పిక్సెల్స్ సాలిడ్. ఇక్కడ నీకు 5 బదులు 10 పిక్సెల్ ఇస్తాను. మీకు క్లియర్‌గా కనపడడానికి. అండ్ స్కై బ్లూ కదా! గ్రీన్, పింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. ఓన్లీ లెఫ్టే నేను ఇచ్చింది. లెఫ్ట్ వచ్చింది. ఇవన్నీ వచ్చేసి ఇది వచ్చిందంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. బార్డర్ టాప్ స్టైల్. ఇవి చూడండి. బార్డర్ లెఫ్ట్ 10 పిక్సెల్స్ సాలిడ్ హాట్ పింక్ అని చెప్పాను. ఓన్లీ లెఫ్ట్ సైడ్ వచ్చింది. అదే కనుక మనకు బాటమ్ ఒకటే కావాలి అనేసి అనుకుంటే Bottom. నేను ఎక్కడ రాస్తున్నానో అది ఇంపార్టెంట్ అన్నమాట. ఓన్లీ బాటమే రాస్తున్నాను. ఇంతకుముందు ఏదైనా ఎఫెక్ట్ ఉంటే అది అప్లై అయిపోద్ది మళ్ళీ. చూడండి. ఓన్లీ బాటమ్ వస్తది. అదే టాప్ అనుకుంటే టాప్ వస్తది. లెఫ్ట్ అంటే లెఫ్ట్ అవుతది. ఏదైతే మనకు కావాలో అది ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? బార్డర్ గురించి మొత్తం కంప్లీట్‌గా. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యాడింగ్ అన్నమాట. ఎన్ని తీసి జస్ట్ నేను ఒకటి మాత్రమే తీసుకుంటాను.
బార్డర్ ఒకటి తీసుకుంటా, ఎందుకంటే బార్డర్ ఇచ్చిన తర్వాత నీకు క్లియర్గా అనిపిస్తుంది కాబట్టి బార్డర్ ఒకటి ఇస్తున్నా, అంటే రిమైనింగ్ అనేది తీస్తున్నా. ఇటు ఒక్క సింగిల్ బార్డర్ మాత్రం ఇస్తే మనకి ఎలా కనిపిస్తుంది, ఇలా ఉంది. ఇది యాక్చువల్ బార్డర్, మీకు అది కనపడలేదు కాబట్టి గీద్దాం కొద్ది కలర్, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం. వైట్ పెడితే నీకు కనపడదు కదా, ఏదైనా కొద్ది కలర్ ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ప్యాడింగ్ అంటే ఏమని చెప్పాను నేను, బార్డర్ కి అంటే కంటెంట్ కి మిడిల్ లో వచ్చే స్పేసింగ్. ఇప్పుడు చూడండి ఇక్కడ బార్డర్ ఉంది, ఇదంతా క్లమ్జీగా ఉంది మనకి. సో వీటి మధ్య స్పేసింగ్ రావడానికి మనము యూజ్ చేసేది ప్యాడింగ్ అనమాట. ఇప్పుడు చూడండి ప్యాడింగ్ 30 పిక్సెల్, సెమికోలన్ ఇవ్వడం మర్చిపోదండి. సెమికోలన్ ఇస్తేనే మనకు కింద ఉండే ఎఫెక్ట్ మనకు పడదు. స్పేసింగ్ వచ్చిందా, అండ్ చుట్టూ అన్ని సైడ్స్ లో వస్తుంది. సేమ్ దీని మీద కూడా అంతే. ఫస్ట్ ఏంటంటే 30 పిక్సెల్ అంటే ఫస్ట్ ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్. సేమ్ అది కూడా సేమ్ కాన్సెప్ట్. కావాలండి చూడండి, ఏదైతే ఉందో సెలెక్టర్ ఏ దేనికైతే రాశారో దాన్ని సెలెక్ట్ చేయాలి మీరు. దాన్ని సెలెక్ట్ చేస్తేనే మనకి ఇక్కడ వస్తుంది చూడండి ప్యాడింగ్. చూడండి ప్యాడింగ్ టాప్, లెఫ్ట్, రైట్. సో ప్యాడింగ్ టాప్ దాని మీనింగ్, యాక్చువల్ మీనింగ్. సో ప్యాడింగ్ టాప్ అండ్ ప్యాడింగ్ రైట్ అండ్ ప్యాడింగ్ బాటమ్ అండ్ ప్యాడింగ్ లెఫ్ట్, దీని మీనింగ్ అనమాట. సేమ్ ఇలా అని రాయొచ్చు. సో ప్యాడింగ్ టాప్ నాకు 30 పిక్సెలే కావాలి, 40 పిక్సెలే కావాలి, అంటే ప్యాడింగ్ రైట్ కి 20 పిక్సెలే కావాలి. ఇలా సింగిల్ రాసుకోవచ్చు మనం. లేదనుకుంటే సేమ్ 4 వాల్యూస్. ప్యాడింగ్ నాకు టాప్, ఇప్పుడు టాప్ నాకు 30 పిక్సెల్ కావాలి, అండ్ రైట్ నాకు అసలు వద్దు, 0 పిక్సెల్ కావాలి. ఇక్కడ 0 పిక్సెల్ అని రాయొచ్చు, 0 అని రాయొచ్చు. అండ్ బాటమ్కి వచ్చేసి ఒక 20 పిక్సెల్ నాకు బాటమ్కి వస్తే చాలు. లెఫ్ట్ వచ్చేసి ఒక 40 పిక్సెల్ కావాలి. సెమికోలన్. ఇప్పుడు దీన్ని ఓవర్ రైట్ చేసి ఇది డిస్ప్లే అవుతాం మనం ఫైనల్ గా. సో అందుకోసం వచ్చి ఇది కామెంట్ లో, అంటే అది డిస్ప్లే అవ్వదు కానీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది కింద పెట్టేస్తే ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి రైట్ లో మనకు అసలు తీసుకోలేదు, 0 వచ్చింది. ఓకేనా, అర్థమైంది ప్యాడింగ్ గురించి. అదే కనుక మన దగ్గర 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్ ఉంటే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్, థర్డ్ వాల్యూ బాటమ్. ఇటు పక్క స్పేసింగ్ వచ్చింది, ఇటు పక్క. అదే కనుక 2 వాల్యూస్ ఉంటే 2 వాల్యూస్ ఉంటే ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్. అదే కనుక సింగిల్ వాల్యూ ఉంటే ఆల్ సైడ్స్. ఇందాక మనం చెప్పాం కదా సింగిల్ వాల్యూ ఉంటే ఆల్ సైడ్స్ అని. ఆల్ సైడ్స్ అర్థమైందా ప్యాడింగ్ గురించి. సేమ్ మార్జిన్ అన్నమాట. ఇప్పుడు ప్యాడింగ్ ఒకటి తీసుకుంటున్నా, అన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు దీనికి కూడా ఇదే వాల్యూస్ ఇస్తున్నా, దీనికి కూడా మార్జిన్ లో ఇస్తున్నా, దీనికి రెండుకి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఈ రెండింటికి నేను ఇవ్వగానే ఏమైంది, మధ్యలో ఉండే స్పేసింగ్ కూడా కంబైన్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనకు మార్జిన్ అంటే ఏంటంటే బార్డర్ అవుట్ సైడ్ అనమాట. దీనికి అప్లై అవ్వాలి అండ్ దీనికి అప్లై అవ్వాలి, రెండింటికి నేను అప్లై అవ్వాలి మార్జిన్ రాస్తున్నాను. అప్పుడు గ్రూపింగ్ అలాంటి రాసుకోవచ్చు అనమాట. రెండింటికి మార్జిన్ అప్లై అవ్వాలి అంటే గ్రూపింగ్ మెథడ్ రాయొచ్చు, లేకపోతే దీనికి రాయాలంటే మళ్ళీ సెపరేట్గా రాయాలి. ఇప్పుడు చూడండి
మార్జిన్ 20 పిక్సెల్ ఇస్తుంది. మార్జిన్ 20 పిక్సెల్ ఇవ్వగానే మనకు దీనికి మాత్రం అప్లై అవుతుంది. నేను ఓన్లీ div 2కి ఇచ్చాను కాబట్టి ఓన్లీ div 2కి ఒకసారి చూద్దాం. 20 పిక్సెల్ టాప్, 20 పిక్సెల్ రైట్, 20 పిక్సెల్ బాటమ్, 20 పిక్సెల్ లెఫ్ట్. అదే గనుక ఇదే మార్జిన్ దీనికి కూడా ఇచ్చాను అనుకోండి. సో దానికి కూడా మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ టాప్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్ అన్నాయి. సో మనకి ఏదైనా కావాలంటే సేమ్ ప్యాడింగ్ లాగా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఏదైనా సరే ఒక స్పెసిఫిక్ గా మార్జిన్ బాటమ్ కి, మార్జిన్ రైట్ కి అలా ఇవ్వాలి అనేసి అనుకుంటే సో దానికి రాసుకోవచ్చు. లేదా మొత్తానికి రాయాలంటే మొత్తానికి. దీనికి కూడా 4 వాల్యూస్ ఉంటాయి. ఆ 4 వాల్యూస్ దీనిలో రాయొచ్చు. ఇందాక ప్యాడింగ్ చెప్పాను కాబట్టి అదే కాన్సెప్ట్ తో ప్రాక్టీస్ చేయండి. మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్. సో దీనికి కూడా అదే మెథడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఇట్లా డబుల్ టైం వాడుతున్నాం కాబట్టి గ్రూపింగ్ మెథడ్ రాయిస్తే మనకు సరిపోతుంది అనమాట. div 1, div 2 అదే div 1, div 2 రాయేసి ఒకటేసారి రాయేస్తే మొత్తం అన్నిటికీ అప్లై అవుతుంది. నో ప్రాబ్లం. ఇప్పుడు రెండింటికి అప్లై చేసాం కాబట్టి ఓకే అర్థమైందా? సో ఇలాగా మార్జిన్ గురించి ఇంకా కొద్దిగా మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. మార్జిన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎలాగ ఏంటి అనేసి. దీన్ని మొత్తాన్ని కలిపేసి బాక్స్ మెథడ్ అంటారు. బాక్స్ మెథడ్ అంటే మనం ఏది తీసుకున్నా సరే ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు బాక్స్ మెథడ్. బాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక వెబ్సైట్ చూపిస్తాను చూడండి. ఈ వెబ్సైట్ లో ఈ కంటెంట్ వరకు నువ్వు కంపేర్ చేసావు అనుకో, దీని చుట్టూ నువ్వు స్పేసింగ్ ఇవ్వాలంటే ఏం వాడతావు? ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ వాడుకోవాలి. అండ్ బార్డర్ ఇవ్వాలంటే బార్డర్ యూస్ చేసుకోవచ్చు. అది మార్జిన్ ఇవ్వాలంటే స్పేసింగ్, అవుట్ సైడ్ స్పేసింగ్ ఇవ్వాలంటే మార్జిన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటికి మాత్రమే నువ్వు బాక్స్ మెథడ్ వాడాలి. బాక్స్ మెథడ్ అంటే ఇవే అనమాట. సో ఇవన్నీ నువ్వు బాక్స్ మెథడ్ లో వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, దీనికి కంటెంట్ కి ఈ బార్డర్ మధ్యలో స్పేసింగ్ వచ్చింది అంటే ఇక్కడ చూడండి చుట్టూ స్పేసింగ్ వచ్చింది. సో దీంట్నే బాక్స్ మెథడ్. బాక్స్ మెథడ్ కి ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. ప్యాడింగ్, మార్జిన్స్ ఇవన్నీ. సో ఇంకొకటి ప్రాపర్టీ ఉంది, అవుట్లైన్ అన్నమాట. సేమ్ బార్డర్ ఎలాగో అవుట్లైన్ కూడా అలాగే అనమాట. మీకు రెఫరెన్స్ కోసం W3 స్కూల్స్ ఓపెన్ చేయండి, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా ఉంటుంది. మార్జిన్, ప్యాడింగ్, అవుట్లైన్ చూడండి, బార్డర్ పైన కల్లా వస్తుంది మనకి, బార్డర్ అవుట్ సైడ్ లో వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇది బార్డర్, ఇది కంటెంట్, ఆ బార్డర్ ఆనుకొని వచ్చేది అవుట్లైన్ అన్నమాట. ఈ అవుట్లైన్ గానే ఉంటది, అవుట్లైన్ స్టైల్ ఉంటది, అవుట్లైన్ కలర్ ఉంటది, అవుట్లైన్ విడ్త్ ఉంటది, ఆఫ్సెట్ అనేది మళ్ళీ తర్వాత చెప్తాను. ఉండేది ఇవన్నీ అనమాట. సో అవుట్లైన్ స్టైల్, బార్డర్ కి ఎలాగైతే స్టైల్ మీరు ఇవ్వాలో దీనికి కూడా అవుట్లైన్ స్టైల్ అనేది డెఫినెట్ గా ఇవ్వాలి. ఒకసారి చూడండి, దానికి చూడండి స్టైల్స్ ఏముంటాయి, డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబుల్, గ్రివీ, రిడ్జ్, ఇన్సెట్, అవుట్సెట్, నన్ను, హిడెన్. సో ఇవన్నీ ఎలాగనో బార్డర్ కూడా ఇవే వాల్యూస్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, అవుట్లైన్ స్టైల్ డాటెడ్ అనమాట, అవుట్లైన్ డాష్డ్, అవుట్లైన్ స్టైల్ సాలిడ్, అవుట్లైన్ స్టైల్ డబుల్, గ్రివీ. ఇలా ఇచ్చే వల్ల ఇక్కడ చూడండి, దీని బార్డర్ ఇవ్వలేదు కాబట్టి నీకు అవుట్లైన్ లో వచ్చింది, బార్డర్ పైనుంచి వచ్చింటది. బార్డర్ ఇచ్చేసుకుంటే మీకు కంపారిజన్ మీకు అర్థమవుతుంది. నేను ఒకటి ఇస్తాను చూడండి. అవుట్లైన్, మార్జిన్ తీసుకున్న దానికి మార్జిన్ ఇవ్వండి, నో ప్రాబ్లం. మార్జిన్ చేసుకుందాం, నేను అన్నిటికీ చేసుకుందాం, వీటికి చేస్తున్నాం అసలు ఏమి ఇవ్వకుండా, మీకు కంపారిజన్ తెలియాలి కాబట్టి. ఇది ఉంది. ఇప్పుడు దీనికి ఇద్దాం అనుకుంటున్నాను నేను అవుట్లైన్ అనేది. అవుట్లైన్ స్టైల్, అవుట్లైన్ స్టైల్ ఏమి ఇద్దాం అనుకుంటున్నా అంటే సపోజ్ ఇప్పుడు ఇందాక సాలిడ్ వాడాం కాబట్టి
ఇప్పుడు మనకి సాలిడ్ ఉంది, డాటెడ్, సరే సాలిడ్ వాడదాం. సాలిడ్ అవుట్లైన్ స్టైల్ సాలిడ్ ఇవ్వగానే, సాలిడ్ అనేసి ఇవ్వగానే మనకి చూడండి కలర్ ఇవ్వలేదు కాబట్టి బ్లాక్ కలర్ వస్తుంది మనకి. కలర్ వైట్, మళ్ళీ ఇది ఎఫెక్ట్ వస్తుంది మనకి. బ్లాక్ కలర్ వచ్చింది. ఇది బార్డర్ పైన సైడ్ వచ్చింది చూడండి. అదే కనుక మనకు అవుట్లైన్ కలర్ కావాలనేసి అనుకుంటే ఇక్కడ కలర్ ఇవ్వచ్చు. కలర్ దాని పైన ఏ కలర్ కావాలి, బార్డర్ పైన సైడ్ అవుట్ సైడ్ రెడ్ అనేసి ఇస్తుంది చూడండి బయట. అదే కనుక దాని విడ్త్ ఎంత ఉండాలి అనేసి, నేను ఒక 40 పిక్సెల్ ఇస్తాను. అవుట్లైన్ 40 పిక్సెల్ ఇస్తే 40 పిక్సెల్ అంత స్పేసింగ్ మనకు ఆక్యుపై అవుతుంది. అది మార్జిన్ కి అంటే దీనికి ఏ ఎఫెక్ట్ రాదు. ఏమన్నా సైడ్ ఏమైనా జరిగిందో మార్జిన్ అనేది, దీని పైన ఎంతైతే నీకు విడ్త్ కావాలనో అంత విడ్త్ అనేసి నువ్వు ఇచ్చుకుంటున్నావు. ఇదే తెలియదు. అదే కానీ 20 ఇచ్చా అనుకో, ఎగ్జాక్ట్ గా మనకి ఎంతైతే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ లో కూడా ఇది ఇన్బిల్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడు ఎగ్జాక్ట్ గా 20 ఉంది కదా, ఆ 20 లోకి ఇది ఇన్బిల్ట్ అయిపోయింది కలర్. ఇప్పుడు అవుట్లైన్ ఆఫ్సెట్ అన్నమాట. అవుట్లైన్ ఆఫ్సెట్ అనేసి వాడాము అంటే, ఆ ఆఫ్సెట్ అంటే దాని తర్వాత నుంచి మనకు స్టార్ట్ అవ్వడం అన్నమాట. అవుట్లైన్ ఆఫ్సెట్ అన్నమాట. దాని తర్వాత నుంచి ఇప్పుడు ఆఫ్లైన్ ఆఫ్సెట్ ఇప్పుడు నాకు 15 పిక్సెల్ తర్వాత నుంచి నాకు స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఆ 15 పిక్సెల్ గ్యాప్ వస్తది. దాని తర్వాత మనకు అవుట్లైన్ వస్తుంది. 15 పిక్సెల్ గ్యాప్, దాని తర్వాత అవుట్లైన్ వస్తది మనకి. అర్థమైందా? ఇది ఎగ్జాక్ట్‌గా తెలుసుకోండి. దీనికి కూడా షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది. అవుట్లైన్ అనేసి మనం వాడతాం. ఇప్పుడు ఇవన్నీ ఇది సెపరేట్. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో ఇది రాదనమాట. అవుట్లైన్, సో సాలిడ్ ఎంత కొద్దిగా 10 పిక్సెల్ అండ్ రెడ్, గ్రీన్ ఏదైనా సరే. ఓకేనా? ఆఫ్సెట్. ఓకేనా? ఇట్లా ఆఫ్సెట్ అనేది అంటే దీంట్లో చూసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో ఖచ్చితంగా నువ్వు స్టైల్ అనేది ఇవ్వాలి. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీలో డాష్ ఇట్లా చూడండి, హాట్ పింక్, రెడ్ ఏదైనా సరే ఇట్లా 4 వాల్యూస్ ఇట్లాగే ఇవ్వచ్చు. థిక్, రెడ్, పింక్ ఇలా 4 వాల్యూస్ ఇలా అయినా ఇవ్వచ్చు. అండ్ ఇలాగ 4 వాల్యూస్ ఇలాగైనా ఇవ్వచ్చు. అంటే 2 వాల్యూస్ ఇలా అయినా ఇవ్వచ్చు. అంటే డాష్ వాల్యూ ఇలాగైనా ఇవ్వచ్చు. సో 2 వాల్యూ 3 వాల్యూస్ ఇస్తే మీకు తెలిసింది కదా ఎలా వస్తది ఏంటి అనేసి. థిక్, రిడ్జ్ అండ్ ఇలాంటి 4 వాల్యూస్ అండ్ 5 పిక్సెల్ సాలిడ్ యెల్లో. ఇవన్నీ ఒకసారి చూడండి. మీకు ఒక టాస్క్ అంటే ఒక జస్ట్ ఒక టాస్క్ కాదు. చిన్నదంటే మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. బార్డర్. ఈ బార్డర్ అనే క్లాస్‌కి నేను కొన్ని రాస్తాను చూడండి. డాట్ బార్డర్ విడ్త్ 0 పిక్సెల్, హైట్ 0 పిక్సెల్ అండ్ బార్డర్ టాప్ 500 పిక్సెల్ సాలిడ్ రెడ్. రైట్ గ్రీన్
ఫ్లూయిడ్. బాటమ్ లెఫ్ట్ అవుట్లైన్ కదా నేను ఓపెన్ చేసింది, అవుట్లైన్ రాశాను కదా, అవుట్లైన్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఒక షేప్ అంటూ వచ్చింది మనకి. సో ఇలాంటి షేప్స్ నార్మల్గా చేసుకోవాలన్నా సరే ఇలా మనం వాడుకోవచ్చు. ఇదంతా బార్డరే మనకి, బార్డర్ లో మిక్సింగ్ అయిపోయింది చూడండి. ఇది లెఫ్ట్ రైట్ నేనేమని చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాను, నేను విడ్త్ 0 ఇచ్చాను, హైట్ 0 ఇచ్చాను. దీంట్లో ఎంత ఇచ్చాను, బార్డర్ విడ్త్ 500 పిక్సెల్ 500 పిక్సెల్ ఇచ్చాను ఇట్లా. ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఈ షేప్ కావాలి, ఏది ఈ షేప్ ఒకటే నాకు కావాలనుకుంటున్నా నేను, ఈ షేప్ ఒకటే కావాలనుకుంటున్నా అండ్ ఈ 3 హైడ్ చేద్దాం అనుకుంటున్నా. హైడ్ అంటేనే కలర్ వైట్ ఇచ్చేయండి, మనకేమవుతాయి వైట్ కలర్ లో మిక్సింగ్ అయిపోతాయి. ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ కలర్ మనం ఇచ్చామనుకో అది సింగిల్ కామెంట్ ఇచ్చినా సింగిల్ కామెంట్ ఇస్తారా, సింగిల్ కామెంట్ ఇస్తారా? ఇస్తలేదు. సింగిల్ కామెంట్ ఇస్తే నాకు మొత్తం అంతా బార్డర్ అంతా లెఫ్ట్ అంతా అప్లై అవుతుంది. బార్డర్ రైట్ సాలిడ్ అప్లై అవ్వట్లేదు. ఆ కలర్స్ మనం ఇచ్చేసుకుంటే ఆ షేప్ లో మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకునేది ఒకటి జస్ట్ ఒక టాస్క్ లాగా చూపిస్తుంది అండి. సో ఇలాంటి షేప్స్ అన్నమాట. ఇప్పుడు ఇలాంటి షేప్ లో వచ్చేసి మనం ఒక ఇమేజ్ పెట్టేసి మనకి ఇలాగా ఏదైనా ఈ షేప్ ఇట్లా కట్ చేసుకున్నాం అంటే ఈ ఏరియా వరకు మనం ఏం చేస్తామంటే ఇంకా సిఎస్ఎస్ లో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ అయిన తర్వాత మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఈ ఏరియా అంటే ఈ మొబైల్ నుంచి నేను ఈ ఏరియా వరకు మాత్రమే నేను ఒక షేప్ లో మనం పెట్టాను చూడండి, అంటే ఇక్కడ వరకు ఆ షేప్ లో ఇక్కడ పెట్టడం వల్ల ఇది ఎడిట్ అయింది. సో ఒకసారి నేను ఇక్కడ కామెంట్ లో కొద్దిగా చూపిస్తాను. ఇక్కడ కానీ అదే యూజ్ చేసింది మన కాన్సెప్ట్. రెడ్ గ్రీన్ ఇవన్నీ వాడాను. బార్డర్ రైట్ అండ్ బార్డర్ బాటమ్ అండ్ లెఫ్ట్ టాప్. ఈ వాల్యూస్ లో నేను ఏం చేశానంటే ఇవి 3 నేను వైట్ చేశాను. వైట్ చేసేది మనకి ఏమైంది, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది వస్తుంది మనకి. దాని బదులు వచ్చేసి నేను ఏం చేశాను, ఇది వైట్ చేసి ఇది వైట్ చేసి ఇది వైట్ చేశాను. ఈ 3 వైట్ చేసి దీన్ని ఏం చేస్తాను ట్రాన్స్పరెంట్ అనమాట. ట్రాన్స్పరెంట్ అంటే ఒపాసిటీ 0 అనమాట. దాన్ని ఒపాసిటీ 0 చేస్తే దాని బ్యాక్ సైడ్ ఉండేది మనకు కనిపిస్తుంది. ఇది వైట్ కలర్, ఇక్కడ కలర్ ఇచ్చామంటే దాని మీద ఓవర్ రైట్ చేసి ఇది అలాగే కనిపిస్తుంది. మనం దీన్ని ట్రాన్స్పరెంట్ చేస్తాం. ట్రాన్స్పరెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఉండదు, బ్యాక్గ్రౌండ్ లేకుండా చేస్తున్నాను ట్రాన్స్పరెంట్ అది. దాన్ని నేను ఎలా చేస్తున్నాను అంటే టాప్ రైట్ అంటే ట్రాన్స్పరెంట్ ఒకటి అంటే వైట్ చేస్తున్నాను మిగతాది. ఈ 3 వైట్ చేస్తున్నాను చూడండి, వైట్ అంటే దీన్ని ట్రాన్స్పరెంట్ చేస్తున్నాను. ఆ షేప్ అలా వస్తుంది. ఇవి కూడా మనం వైట్ లో తీసుకుంటే ఇవన్నీ కంబైన్ అయిపోతాయి మనకి. ఇదంతా ఏంటంటే జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తుంది అన్నమాట. చూడండి HTML CSS కి మనకి జావాస్క్రిప్ట్ యాడ్ చేస్తే జావాస్క్రిప్ట్ అనేది యాక్షన్స్ అన్నమాట. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతోంది అనేసి మొత్తం అంతా యాక్షన్ జరిగేది ఇదే అన్నమాట. ఏదైనా సరే యాక్షన్ జరగాలంటే ఏదైనా ఒక యాక్షన్ జరగాలి. ఒక క్లిక్కబుల్ గాని లేకపోతే ఏదైనా సరే లోడింగ్ గాని ఇలాంటివన్నీ జరిగేటివన్నీ జావాస్క్రిప్ట్ అన్నమాట. ఇప్పుడు పేజ్ లోడ్ అయినప్పుడు మనం ఏమైనా యాక్షన్ జరిగేది లోడింగ్ ఫంక్షన్ అవుతాయి.
క్లికబుల్ చేసేటన్ని క్లికబుల్ ఫంక్షన్స్ అనమాట. సో ఇలాంటివి అనమాట. సో ఇదంతా మనదో మన జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదే కన్నా వైట్ ఇవన్నీ ఇమేజెస్ కూడా వైట్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ కనపడవు. ఓన్లీ మనం ఇది క్లిక్ చేసినప్పుడు మాత్రమే మన ఈ ఫీచర్స్ వస్తాయి. ఎందుకంటే ఈ ఇమేజ్ వైట్ లేదు కాబట్టి మనకి ఇది ఇలా కనిపిస్తుంది. దాన్ని వైట్‌లో మనం చేసుకోవచ్చు కావాలంటే. ఫోటోషాప్ యూజ్ చేసుకొని మనకు కావాలంటే వైట్‌లో చేసుకోవచ్చు. ఆ ఇమేజెస్ పిక్స్ అన్ని. ఓకేనా? అర్థమైందా? అవుట్‌లైన్ గాని, ప్రాపర్టీ అండ్ ఈ బోర్డర్స్ అన్ని ఎలా అప్లై చేయాలి ఇలాంటియన్నీ. సో నెక్స్ట్ టెక్స్ట్. టెక్స్ట్‌ల మీద ఏ ఎఫెక్ట్స్ మనం రాస్తాము. అంటే టెక్స్ట్ మీద ఏమేమి రాస్తామో చూద్దాం ఒకసారి. టెక్స్ట్. ఇది చూద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ చూద్దాం. ఈ టెక్స్ట్‌లో చూడండి. నేనేం చేస్తున్నా అంటే ఒక హెడ్డింగ్ తీసుకున్నా, ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇవి మళ్ళీ తర్వాత చెప్తాను. ఫస్ట్ హెడ్డింగ్ గురించి, పారాగ్రాఫ్ గురించి చూద్దాం. ఎలాంటి హెడ్డింగ్ అయినా సరే, ఎలాంటి పారాగ్రాఫ్ అయినా సరే నువ్వు ఏం వాడొచ్చు, ఏమేమి యూజ్ చేయొచ్చు వాటికి టెక్స్ట్ మీద ఎఫెక్ట్స్ అన్ని. సో ఈ టెక్స్ట్‌ని ఇప్పుడు నార్మల్‌గా మనకి ఇది అవుట్‌పుట్ ఎలా ఉంటదో చూద్దాం. ఇది నార్మల్ అవుట్‌పుట్. ఈ హెడ్డింగ్‌ని మనము సెంటర్‌లో పెట్టుకోవచ్చు అండ్ రైట్‌లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ అది చూద్దాం. దానికి యూజ్ చేసే ప్రాపర్టీ ఏందంటే టెక్స్ట్ అలైన్ అన్నమాట. H2కి నేను రాస్తున్నాను. టెక్స్ట్ అలైన్ రైట్ అంటే రైట్‌కెళ్తది. ఇవన్నీ కామెంట్ పెట్టంగా ఇది అవుట్‌పుట్ రాదు మనకి. సో దీన్ని కామెంట్ తీసి నేను అవుట్‌పుట్ దీనికి చూపిస్తున్నాను కాబట్టి ఓన్లీ దానికి మాత్రం చూపిస్తది. చూడండి. టెక్స్ట్ లైన్ రైట్ అంటే రైట్‌కెళ్తది. అదే టెక్స్ట్ లైన్ సెంటర్ అంటే సెంటర్‌కొస్తది. ఇప్పుడు చూడండి. ఈ టెక్స్ట్ లైన్ ఏమో మనం ఇలా ఇచ్చినా సరే మనకేమైతదంటే ఏదైతే లాస్ట్‌లో ఉందో అదే మనకు డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు లెఫ్టే ఉంది కాబట్టి మన టెక్స్ట్ లైన్ లెఫ్ట్ వస్తది మనకి. ఇన్ కేస్ అది మనం లెఫ్ట్ రాసుకోకపోయినా సరే మనకు అవుట్‌పుట్ అదే వస్తది మనకి. అంటే ఇవన్నీ కామెంట్ పెట్టామంటే డిఫాల్ట్‌గా మనకి లెఫ్టే కదా మనకుండేది. అదే గనుక మనకి సెంటర్ రావాలనుకుంటున్నాం. టెక్స్ట్ అలైన్ సెంటర్. సెంటర్ పెడితే మన సెంటర్‌కొస్తది. సెంటర్‌కొచ్చిందా? సో ఇట్లాగా కామన్ ప్రాపర్టీస్ ఏదైతే లాస్ట్‌లో ఉందో అదే మనకు ఫైనల్ అవుట్‌పుట్ అయితది మనకి. సో ఇలాగ. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ జస్టిఫై అన్నమాట. పారాగ్రాఫ్‌కి మనం ఎందుకు టెక్స్ట్ అలైన్ జస్టిఫై వాడాలి అంటే ఇక్కడ చూడండి కార్నర్స్ నీట్‌గా అలైన్‌మెంట్ అవ్వలేదు. సో కార్నర్స్ నీట్‌గా అలైన్‌మెంట్ అవ్వాలంటే టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనేసి మనం వాడతాం. చూడండి. జస్టిఫై వాడితే మనకు పారాగ్రాఫ్స్ అన్నీ నీట్‌గా అలైన్‌మెంట్ అవుతాయి. నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంట్ 60 పిక్సెల్. ఈ టెక్స్ట్ ఇండెంట్ ఎంత ఏందంటే స్టార్టింగ్‌లో స్పేసింగ్ అన్నమాట. మన 60 సే 60 ఇలా చూడండి. 60 పిక్సెల్ స్పేసింగ్ అన్నమాట. టెక్స్ట్ ఇండెంట్. నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అంటే దాన్ని అప్పర్ కేసా, లోయర్ కేసా, క్యాపిటలైజ్డ్ మార్చుకోవడం. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్. ఇవన్నీ నేను అప్పర్ కేస్‌లో మార్చుకోవాలంటే టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీని వాడతాం. అదే గనక లోయర్ కేస్‌లో మార్చుకోవాలంటే టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ లోయర్ కేస్ అన్నమాట. ఇది కావాలంటే కామెంట్ పెట్టేసుకోవచ్చు. ఏది అవసరమైతే అది పెడతాం. సేవ్ చేయలేదు. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ లోయర్ కేస్ అన్నమాట. అన్నీ లోయర్ కేస్‌లో. అదే గనక టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ క్యాపిటలైజ్ అన్నమాట. క్యాపిటలైజ్ అంటే
ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ అన్నమాట. అండ్ సింగిల్ వర్డ్ ఉన్నా సరే అది సింగిల్ లెటర్ ఉన్నా సరే అది క్యాప్స్ లెక్కి మారుతుంది. చూడండి ఏ. ఓకేనా? ఫస్ట్ లెటర్ అనేది క్యాప్స్ లెక్కి మారుతుంది. ఇప్పుడు చూడండి లెటర్ స్పేసింగ్, లెటర్ మధ్య స్పేసింగ్ అన్నమాట. లెటర్ మధ్య స్పేసింగ్ వచ్చింది. అదే కనుక వర్డ్ స్పేసింగ్, వర్డ్‌కి మధ్య స్పేసింగ్ రావాలి అంటే వర్డ్ స్పేసింగ్ అనేసి వాడతాం. వర్డ్ మధ్య. అదే లైన్ చూడండి, లైన్ హైట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. లైన్ హైట్ 30 పిక్సెల్. ఇంతకు ముందు ఉండేది ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది? సో, మనకి ఎలా కావాలో అలాగే ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం ఇలా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? టెక్స్ట్ మీద ఇవన్నమాట. నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ మీద. ఇప్పుడు లింక్ ఉంది. ఈ లింక్ మీద ఎలాంటి యాక్షన్స్ మనం చేయొచ్చు. నేను ఎప్పుడే స్టార్టింగ్‌లో చెప్పాను. లింక్ ట్యాగ్ ఉందంటే, ఆ లింక్ ట్యాగ్‌కి మీరు ఏదన్నా స్టైల్ అప్లై చేయాలంటే అదే సెలెక్టర్ ఉండాలి మనకి. అదే సెలెక్టర్ ఉంటేనే మనకవుతది. ఇప్పుడు హెచ్1 అనేసి మనం రాసిన తర్వాత మనకి ఇప్పుడు టెక్స్ట్ డెకరేషన్ నన్ పెడుతున్నాను. అందు కలర్ రెడ్ అంటున్నా. ఇప్పుడు హెచ్1 ఏది హెచ్1 మనకి ఇది హెచ్1. దీనికి అప్లై అవుతదా అంటే అప్లై అవ్వదు. ఎందుకంటే యాంకర్ ట్యాగ్ చాలా స్ట్రిక్ట్ అన్నమాట. యాంకర్ ట్యాగ్ సెలెక్టర్ అయితేనే మనకి అది ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి జనరల్‌గా చూద్దాం. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నా ఇక్కడ హెచ్1కి టెక్స్ట్ డెకరేషన్ నన్ అంటున్నా, కలర్ రెడ్ ఇస్తున్నాను. హెచ్1కి. అవుట్‌పుట్ చూద్దాం. హెచ్1 అంటే ఇదే కదా! ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. ఏమైనా చేంజ్ అయిందా? రిఫ్రెష్ చేశాను. ఏం చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ యాంకర్ ట్యాగే సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు హెచ్1లో ఉండే యాంకర్ ట్యాగ్ ఇస్తున్నా. హెచ్1లో ఉండే యాంకర్ ట్యాగ్. ఇది స్పేస్ సెలెక్టర్ అన్నమాట ఇది. హెచ్1లో ఉండే యాంకర్ ట్యాగ్ నేను రాస్తే ఇప్పుడు చూడండి. టెక్స్ట్ డెకరేషన్ అంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ అండ్ కలర్ రెడ్. ఓకే. లింక్ కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. అండ్ టెక్స్ట్ డెకరేషన్ లైన్‌లు మిస్ అవ్వాలంటే ఇది. ఓకేనా? కిందకి అండర్‌లైన్ ఎళ్ళిపోవాలంటే ఇది. అదే గనుక అండర్‌లైన్ కావాలంటే టెక్స్ట్ డెకరేషన్ అండర్‌లైన్ ఇవ్వాలి. ఇంకా టైప్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. టెక్స్ట్ డెకరేషన్ ఓవర్‌లైన్ అన్నమాట. అంటే టెక్స్ట్ మీద వస్తది. అంటే లైన్ త్రూ అన్నమాట. అంటే టెక్స్ట్‌కి క్రాస్‌గా వస్తదన్నమాట. అండ్ అండర్‌లైన్ అన్నమాట. అండర్‌లైన్ వస్తది. ఇవి ఇంకా ఎక్స్‌ట్రా. ఇప్పుడు చూడండి ఓవర్‌లైన్ ఇది పైన. అండ్ లైన్ త్రూ అన్నమాట. దాని మీద. అండ్ అండర్‌లైన్ అన్నమాట. ఇలా. ఓకేనా? ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. ఇంక ఫాంట్స్ ఇంకా కొద్దిగా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్, లిస్ట్, టేబుల్స్ అండ్ ఇవన్నీ చెప్తాను నెక్స్ట్ క్లాస్‌లో. ఓకేనా?